వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఎత్తనపూడి సులోచన రాణి గారి అనురాగ గంగ అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. ఐశ్వర్యవంతుడైన మహీధర్రావు గారికి ఏకైక సంతానం ప్రీతి. తల్లి తండ్రి లేని అనాథ అయిన బంధువుల అమ్మాయి వసంతని కూడా ప్రీతితో సమానంగా పెంచుతారు మహీధర్రావు గారు. తన ఆస్తిని చూసి కాకుండా తనని తానుగా ఇష్టపడే వ్యక్తిని పెళ్లి చేసుకుందామనుకుంటుంది ప్రీతి. వసంతని ఆమె మేనత్త కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు మహీధర్రావు గారు. వాళ్ళు వసంతని డబ్బు కోసం హింసిస్తూ ఉంటారు. మహీధర్రావు గారి ఫ్రెండ్ పినాకపాణి గారి దగ్గర లాయర్గా పనిచేస్తుంటాడు శరత్. ప్రీతి శరత్ల మధ్య స్నేహం పెరుగుతుంది. ఒకరోజు శరత్తో పాటు పార్టీకి వెళ్లిన ప్రీతి ఇంతకుముందు తనని డబ్బు కోసం ప్రేమ పేరుతో మోసం చేసిన వినోద్ని చూస్తుంది. ఆమెకి గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఇక్కడి నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. ఆ రోజు హాలులో మహీధర్రావు గారు, అనంతశయనం గారు, ఆయన భార్య మధుమతి, వినోద్, అతని తల్లిదండ్రులు, మహీధర్రావు గారి వకీలు కూర్చొని ఉన్నారు. కామాక్షమ్మ మనమ్మగారు కూడా ఉన్నారు. ప్రీతి తండ్రి పక్కన కూర్చోలేదు. కుర్చీ వెనక నిలబడి ఉంది. వసంత లోపలికెళ్లే గుమ్మం దగ్గర ఉంది. హాలులో మధ్యగా ఉన్న సోఫాల్లో, కుర్చీలో వారందరూ కూర్చొని ఉన్నారు. వినోద్ ముఖం కనుబొమ్మలు ముడిపడి పెదవి నములుతూ చిరాకుగా అశాంతిగా ఉంది. వారికి మధ్యగా ఉన్న టేబుల్ మీద టేప్ రికార్డర్ తిరుగుతోంది. అందులో నుంచి మధుమతి వినోద్ల సంభాషణ వినిపిస్తోంది. ఒక్క ప్రీతి, మహీధర్రావు గారు తప్ప మిగతా అందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు. ఆ సంభాషణ వినపడటం మొదలవగానే మధుమతి ముఖం వెలవెలా పోయింది. ఇదేమిటి? లేవబోయింది. కూర్చొని మాట్లాడకుండా విను అన్నారు మహీధర్రావు గారి వకీలు అయిన సుబ్రహ్మణ్యం గారు. మధుమతి నిస్సహాయంగా వినోద్ వైపు చూసింది. అతని ముఖం కూడా నిత్తురు చుక్కలేనట్టుగా అయింది. సంభాషణ వినిపిస్తుండగా అతను ఒక్క ఉదుటిన లేచి శివంగిలా వచ్చి ఆ టేప్ రికార్డర్ని ఆపి దానిలో నుంచి టేప్ పీకి పారేశాడు. దాన్ని తెంచి ముక్కలు ముక్కలు చేశాడు. కింద పడేసి బూట్ కాలితో రాశాడు. నువ్వు అది పాడు చేసినంత మాత్రాన ఇంకోటి మా దగ్గర లేదనుకొని అనుకోకు వినోద్ అన్నారు లాయర్ సుబ్రహ్మణ్యం గారు. ప్రీతి వెంటనే పక్కన టేబుల్ సొరుగులాగి అందులో నుంచి మరొక రికార్డర్ తీసి ఆన్ చేసింది. అందులో నుంచి మధుమతి వినోద్ల సంభాషణ మళ్లీ మొదటి నుంచి వినిపించసాగింది. వినోద్ ప్రీతి వైపు ఉరకబోతుంటే సుబ్రహ్మణ్యం గారు అతన్ని పట్టుకుని ఆపారు. అదిగా ప్రవర్తించకు, జాగ్రత్త అన్నారు. ఇదంతా నాటకం, మోసం, నేనేం చేయలేదు, నాకు తెలియదు అతను అరిచాడు. ఆ కంఠం నీది కాదు అని అనగలవా? ఆయన రెట్టించాడు. నాది కాదు, నాకేం తెలియదు. నోర్మి. అనంతశయనం గారు లేచారు. ఆయన అవమానంతో ఆవేశంతో నిలువెల్లా కంపించిపోతున్నారు. దౌర్భాగ్యుడా, ఇదా నువ్వు చేసిన పని? ఎందుకురా చదివావు? ఆ చదువుకే సిగ్గుచేటు. నీకు ఎందుకు తక్కువైందని ఈ నీచానికి పాల్పడ్డావు? అయినా మహీధర్రావు గారి వైపు చూసి తిరిగారు. చేతులు జోడించి నమస్కరిస్తూ, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నా కూతురు అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉంది. వాడితో కలిసి నాటకం ఆడుతుందని అనుకోలేదు. ఇదంతా పెళ్లికి ముందే బయటపడడం మీ అదృష్టం. మీరు నన్ను మన్నించండి అన్నారాయన. కామాక్షమ్మ గారిని, మనమ్మ గారిని మోసం చేసి ఆధారాలు లేవు కదా అని ఆయన డబాయించేశాడు. మీ సీను తెలివి తక్కువగా ఇది రికార్డు చేయకపోయినా, అది మా చేతుల్లోకి అనుకోకుండా రాకపోయినా మేము ఈ రొంపులో పడేవాళ్ళం. చూశారుగా తనకేం తెలియదని ఎలా డబాయించేశాడో. మీ ముఖం చూసి ఊరుకున్నాను, లేకపోతే జైలుకు పంపేవాడిని అన్నారు మహీధర్రావు గారు. ఏడిసావ్ అన్నాడు వినోద్. అతనిప్పుడు మేలు ముసుగు లాగేసిన భీకర వ్యక్తిలా ఉన్నాడు. అతను తెచ్చిపెట్టుకున్న సంస్కారం, వినయం, మంచితనం అంతా గాలికి ఎగిరిపోయింది. ప్రీతి ఆ టేప్ సాయంతో అతని అసలు స్వరూపం బయట పెట్టేసింది. మనమ్మగారు లేచి వచ్చి, దొంగ వెధవ, నీకు సిగ్గు లేదట్రా? ఆడపిల్లని అంత అన్యాయం చేస్తావా? ఆ అమ్మాయి అదృష్టవంతురాలు కాబట్టి ముందే నీ పంజా నుంచి బయటపడింది. ఏడిసావ్, పో అవతలికి. అతనిని కదలనీయకుండా హనుమయ్య, పనుమనిషి పిడరెక్కలు విరిచి కదలనీయకుండా పట్టుకున్నారు. లేకపోతే అతను పిచ్చెత్తిన పోట్లగిత్తలా వచ్చి ఎవరి మీద పడి ఏం చేస్తాడో అన్నట్టుగా ఉంది. నీ కూతురు పెళ్లి ఎట్లా అవుతుందో నేను చూస్తాన్రా. నా చేతి నుంచి ఎవరూ తప్పించుకోలేరు అంటూ కేకలు పెట్టసాగాడు. అతని తల్లిదండ్రులు, మధుమతి తల్లి, డాక్టర్ గారు వంచిన తలెత్తకుండా ఎవరి ముఖాలు చూడలేనట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తండ్రి కుర్చీ వెనక నిలబడిన ప్రీతి బొమ్మలా అరుస్తున్న వినోద్నే చూస్తోంది. ప్రీతికి తనని తానే నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంది.
ఒక మనిషిలో ఇంత మార్పా? ఒక మనిషి ఇలా 2 రూపాలని ప్రదర్శించగలడా? ఈ వినోదేనా తనతో ప్రేమ సంభాషణలు పలికింది? ఈ పశువేనా నా తండ్రితో అంత అభిమానంగా మాట్లాడి కన్న కొడుకు కంటే మిన్నా అనే నమ్మకం ఏర్పరిచింది? హనుమయ్య సాయంతో వినోదిని డాక్టర్ గారు బలవంతంగా లాక్కెళ్లారు. ప్రీతి, నీ పెళ్లి ఎవడితో ఎట్లా అవుతుందో నేను చూస్తానే. ఇంకెవడు నీ ఇంటికి రాకుండా చేస్తాను. పగ పట్టానంటే నేను తాచుపామునే. అతని అరుపులు ఆ హాల్, వరండా అంతా దద్దరిల్లుతున్నాయి. మనమ్మగారు వెళ్తూ రంకెలు వేస్తున్న అతన్ని తిరస్కారంతో చూస్తూ, పోరాగాడిదా, పాము అందర్నీ భయపెడుతుంది. కాని గద్ద కనిపిస్తే అదే ప్రాణభయంతో పారిపోతుంది. నువ్వు ఆ పిల్లని ఏం చేయగలవురా అంది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మనమ్మగారు వెళ్తూ వచ్చి ప్రీతి బుగ్గలు పుణికింది. ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది అమ్మా. వాడు వెధవ అని నువ్వు లోకానికంతటికీ చాటావు. నాకెంతో ఆనందంగా ఉంది. నిన్ను దేవుడు చల్లగా చూస్తాడు. ఆవిడ ప్రీతి భుజం తడుతూ, నీకు బంగారం లాంటి మొగుడు వస్తాడు. ఇక్కడ ఎవరు బంగారు పూలతో పూజ చేసుకొని నీకోసం ఎదురు చూస్తున్నారో అంది. మనమ్మగారు కామాక్షమ్మగారు వెళ్ళిపోయారు. మహీధర్రావు గారు లాయర్ సుబ్రహ్మణ్యం గారిని పంపిరావటానికి వెళ్లారు. ప్రీతి ఇంకా అక్కడే చిత్తరువులా నిలబడిపోయి ఉంది. ప్రీతి కాళ్ల కింద ఇంకా వినోద్ చించి పారేసిన టేప్ ఉంది. ప్రీతి వంగి వాటిని చేతుల్లోకి తీసుకుంది. ఆ క్షణంలో ప్రీతికి మనసు మీద నుండి కొండంత భారం దింపేసుకున్నట్టుగా ఉంది. 4 రోజుల క్రితం టేప్లో ఆ సంభాషణ విన్నప్పుడు ప్రీతి మనస్సు నిశ్చేష్ట అయిపోయింది. మొదట తండ్రికి చెబుదామా వద్దా అని ఆ రాత్రంతా మదన పడిపోయింది. చెబితే తండ్రి బాధపడతాడేమో. ఒక విధంగా తనకంటే ఆయన తన మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. ప్రీతికి 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి, తండ్రికి చెప్పకుండా ఏదో ఒక సాకుతో చెప్పి వినోదిని వదిలించుకోవటం. రెండోది, సరాసరి వెళ్లి తండ్రికి అంతా చెప్పేయటం. ప్రీతికి ఆలోచించిన కొద్దీ రెండోదే నయమనిపిస్తోంది. ఇందులో ఏదో రహస్యం ఉంది. తను అతనిని నమ్మింది. తను నమ్మిన వ్యక్తి అసలు స్వరూపం అది కాదు అని తెలిసింది. దానికి ఏ విధంగా జవాబు చెప్పాలి? వసంత కూడా మామయ్యకే చెబుదామంటూ సమర్థించింది. ప్రీతి వెళ్లి తండ్రికి ఆ టేప్ వినిపించగానే ఆయన నిలువునా నీరైపోయాడు. ఇందులో ఏదో మోసం ఉంది అన్నారాయన. మోసం అనేది వినోద్లోనే ఉంది డాడీ అంది ప్రీతి. అసలు మొదట ఈ మార్గరెట్ విషయం తెలుసుకుందాం అన్నారాయన. ఆయన ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టేసరికి తీగలాగితే డొంకంతా కదిలినట్టయింది. ఒక్క మార్గరెట్టే కాదు, మార్గరెట్కి తెలియకుండా ఆ అమ్మాయి చెల్లెలతో కూడా అతనికి సంబంధం ఉంది. మనమ్మగారి దగ్గర కాజేసినట్టు ఇంకా 4-5 దగ్గర బంగారం డబ్బు కాజేశాడు. వాళ్ళకి చాలా అప్పులున్నాయి. మహీధర్రావు గారు అనంతశయనం గారిని, వినోద్ కుటుంబాన్ని పిలిపించారు. ఆయన పిలిపిస్తుంటే వాళ్ళంతా తాంబూలాలు పిచ్చుకోవటానికే అనుకున్నారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూర్చుని ఉన్న మనమ్మని, కామాక్షమ్మని చూసి వాళ్ళు కనుబొమ్మలు ముడిచారు. వాళ్ళు ఎందుకు వచ్చారో తర్వాత గాని అర్థం కాలేదు. ఆ రాత్రి దీర్ఘాలోచనలో మోకాళ్ల మీద తల ఆనించుకొని ఉన్న ప్రీతి భుజం మీద చెయ్యి వేస్తూ వసంత, వదినా నిద్ర రావటం లేదా అంది. ప్రీతి అన్నట్టు తల తిప్పింది. చాలా బాధగా ఉంది కదూ అడగలేక అడిగింది. లేదు. మరి? చాలా కోపంగా ఉంది. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. అదేమిటి వదినా అంది వసంత. నేను ఇంత తేలికగా ఎలా మోసపోయాను అంది ప్రీతి. నా తెలివితేటలేమైపోయినాయి? వదినా, అదంతా ఒక దురదృష్టం. నువ్వు దాని గురించి ఆలోచించకు అంది వసంత. పెళ్లికి ప్రధానం కాకపోవటంతో చాలా మందికి ఈ వార్త తెలియలేదు. వినోద్ ప్రీతి మీద రకరకాల ప్రచారాలు చేశాడు. అతను గుమ్మరిస్తున్న విషయం ప్రీతి జీవితాన్ని ఏమీ చేయలేకపోయింది. ఆ సంవత్సరమే డాక్టర్ గారు పోయారు. ఆ సంఘటన జరిగిన తర్వాత మహీధర్రావు గారు ప్రీతిని, వసంతని బొంబాయి పంపారు. ప్రీతి అక్కడి నుండి తిరిగి వచ్చింది. ఆ సంఘటనని మరిచిపోయినట్టే ప్రవర్తించింది. కాని లోపల నేనసలు పెళ్లి చేసుకోను అనుకుంది. మహీధర్రావు గారు వినోద్ పరిచయాన్ని ఒక పీడకలగా మర్చిపోయారు. ఆయన ప్రీతిని మళ్లీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకురాలేదు. స్నేహితులు, పరిచయస్తుల సహాయంతో సరైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
ప్రీతి ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళగొట్టినప్పుడు వినోద్ని చూడటం ఆఖరిసారి. మళ్ళీ ఈ రోజే చూడటం. ఒక్క మాటలో చెప్పాలంటే అతనేం మారలేదు. ఏమిటి అంత సుదీర్ఘంగా ఈ ప్రపంచమంతా మరిచిపోయినట్టుగా ఆలోచిస్తున్నారు? శరత్చంద్ర అడిగాడు. ఆ ప్రీతి ఉలిక్కి పడ్డట్టే చూసింది. ఇందాకటి నుంచి అసలు మీరు ఈ లోకంలో లేనట్టుగా ఉన్నారు అన్నాడు నవ్వుతూ. కారు రివ్వున వెళ్తోంది. ప్రీతి తెల్లబోయినట్టుగా చూస్తోంది. తను ఎప్పుడు హోటల్ బంజారాలోంచి బయటికి వచ్చింది, కారులో కూర్చుంది గుర్తులేదు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. అలసటగా అనిపిస్తోందా? లేదు. మరెందుకలా ఉన్నారు? ఎలా ఉన్నాను? మీలో వచ్చినప్పటి హుషారు లేదు. ఈ పార్టీలంతే, బోర్ అనిపించి విసిగేస్తుంది. అంతే కదా. అతను తేలికగా ఊపిరి తీసుకున్నాడు. కారు ఇంటికి వచ్చేసింది. ఇద్దరూ కారు దిగి లోపలికి వచ్చారు. ప్రీతి గదివైపు వెళ్ళబోతూ ఆగి అతని వైపు తిరిగి, మిమ్మల్ని ఒక్క మాట అడగనా అంది. అడగండి అన్నాడు. మీరు ఎవరినైనా మోసం చేశారా అంది. అతను తెల్లబోయి చూశాడు. ప్రీతి అదేం మాట? ఊరికే అడిగాను. పోనీ అసలెవరినైనా మోసం చేయాలని చూశారా? లేదు. మీకు ఎప్పుడూ అవసరం రాలేదా? బావుంది. మోసం చేసేటందుకు అవసరమేమిటి? అది ఒక అలవాటు. ఆ అలవాటున్న వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా చేస్తారు. అంటే? ప్రీతి వెళ్ళబోయింది. ఒక్క నిమిషం అతను ఆపాడు. ప్రీతి ఆగి తిరిగి చూసింది. మీరు ఎందుకలాంటి ప్రశ్న వేశారు? ఊరికనే అంది. అతను ప్రీతి ముఖం దీక్షగా చూశాడు. ప్రీతి ఒక్క మాట చెప్పనా అన్నాడు. చెప్పండి అంది. ఈరోజు హోటల్ బంజారా వెళ్ళి బేగం ఇచ్చిన పార్టీ తీసుకోవటం నా జీవితంలో మరుపురాని రోజు. నాకు ఆనందం రెట్టింపైనట్టుగా ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు? మీరు పక్కన ఉండి నా సంతోషం పంచుకున్నారు. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియచెప్పాలో తెలియటం లేదు. ప్రీతి అతని వైపు పూర్తిగా తిరిగింది. మీరు ఆ మాటలు మనస్ఫూర్తిగా అంటున్నారా? నిజంగానే మనస్ఫూర్తిగా అంటున్నాను. అయితే ఈ మాట మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఎప్పుడూ నా దగ్గర అబద్ధాలాడకండి. నటించకండి. నన్ను మోసం చేయకండి. గబగబా దృఢమైన కంఠంతో అన్న ప్రీతి గబాల్న వెళ్ళి వెనక తలుపులు మూసేసింది. శరత్చంద్ర ఒక్క నిమిషం అక్కడే నిలబడిపోయాడు. అతనికి ప్రీతి మాటలు చురకల్లా తగిలాయి. ఎందుకలా అంటోంది? తనేమైనా మోసం చేశాడా? ఎంత ఆలోచించినా అలాంటిదేమీ గుర్తు రాలేదు. అతను ప్రీతిని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. తలుపు తట్టడానికి చెయ్యెత్తాడు. కాని అంతలోనే విరమించుకున్నాడు. తను అడిగి చెప్పి దీనివల్ల ఏమిటి ప్రయోజనం? ప్రీతి తనంతట తానే తెలుసుకోవాలి. అతను వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. పినాకపాణిగారు మద్రాసు నుంచి వచ్చారు. శరత్చంద్ర ఇంకా అక్కడే ఉండటానికి నిశ్చయమైపోయింది. కాబట్టి అతను వేరే ఇల్లు తీసుకుని ఉంటానని అంటున్నాడని చెప్పారు. ఇల్లు చూడటం కూడా అయింది. అతను రేపే తన కొత్త ఇంట్లోకి మారిపోతున్నాడు. శరత్చంద్ర తను వేరే ఇల్లు తీసుకుని ఉంటాననుకుంటున్నాడని తనతో ఒక్క మాటైనా చెప్పనందుకు ప్రీతికి కొంచెం కష్టం వేసింది. అవునులేండి, నేనెంతైనా పరాయిదాన్ని కదూ. మీ నిర్ణయాలు విషయాలు నాకెందుకు చెప్తారు అంది. అబ్బబ్బే, నా ఉద్దేశం అది కాదు. చెబితే మీరు వద్దంటారేమోనని భయం వేసి. ఆ సంగతి అతను చెప్పనక్కర్లేదు. ప్రీతికి అర్థమవుతూనే ఉంది. అయితే మీరు చెయ్యాలనుకున్న పనులు ఇలా గప్చుప్గా చేసేస్తారన్నమాట. ఇది మీ స్వభావమని నాకు తెలియదండి అంది నవ్వుతూ. చూడండి, వేరే ఇల్లు నేను తీసుకోవటం వల్ల నాకొక లాభం ఉంది. ఏమిటట? ఎప్పుడైనా మీరు నన్ను చూడ్డానికి వస్తారనుకోండి, నా చేతులతో నేను స్వయంగా కాఫీ చేసి మీకు ఇవ్వచ్చు. నాతో భోజనం చేయమని మిమ్మల్ని బలవంతం చేయొచ్చు. అలా చెయ్యాలని నాకు చాలా ఇష్టం. ప్రీతి అలాగా అంది. అతని ముఖం చూస్తే ఆ మాటలు అతను మనసారా అంటున్నట్టు ఇట్టే తెలిసిపోతోంది. శరత్చంద్ర అర్థిస్తున్నట్టుగా అన్నాడు. మీరు నా మీద కోపం తెచ్చుకోకండి. మొదట నేను ఈ ఊరు కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోదామని వచ్చాను.
తర్వాత ఇక్కడ కేసులు పెరగటంతో అన్నీ ముఖ్యమైనవి వదులుకోలేనివి అవటంతో పినాకపాణి గారు నన్ను ఇక్కడే ఉండి పొమ్మని అన్నారు. నేను బాగా స్థిరపడిపోతే ఆయనకి కూడా ఇక్కడికే వచ్చేయాలన్నట్టుగా ఉందని అనిపిస్తోంది. అందుకని వేరే ఇల్లు తీసుకోవాలనే అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎప్పుడంటే అప్పుడు ఫోన్ కాల్స్, మనుషులు. వాళ్ళని ఆపలేం. లాయర్లకి, డాక్టర్లకి టైం లిమిట్ ఉండదు. మేం పెట్టుకున్న జనం లక్ష్య పెట్టరు. 24 గంటలు వారి మనిషి అనుకుంటేనే ప్రాక్టీస్ బాగా ఉంటుంది, రాబడి బాగా వస్తుంది. సరే సరే, మీరు ఇంకా నాకేం సంజాయిషి ఇవ్వనవసరం లేదు, చెవులు మూసుకుంటూ అంది. మీరు ఒక ఆరోపణ చేసినప్పుడు ఎదుటివారి సంజాయిషి పూర్తిగా వినాలి అన్నాడు శరత్. మహీధర్ రావు గారు పినాకపాణి గారితో, శరత్ మా ఇంట్లో ఉండవచ్చు కదరా అంటే, వద్దురా, అతనిప్పటికే చాలా మొహమాట పడిపోతున్నాడు. ఎంతైనా అతనికి సొంత ఇల్లు అనేది ఉంటే ఆ స్వతంత్రం వేరు కదా. అయినా ఆ ఇల్లు ఎంత దూరమని, మీ ఇంటి డాబా మీద నుండి చూస్తే ఆ ఇల్లు కనిపిస్తుందయ్యే అన్నారు. పినాకపాణి గారి క్లయింట్ ఒక ఆయన ఇరాన్ వెళ్లిపోతూ ఆ ఇల్లును అద్దెకిచ్చి ఆ ఇంటి అద్దె వసూలు చేసే బాధ్యత ఈయనకే అప్పగించారు. ఆ ఇంట్లో ఉన్నవాళ్లు ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయారు. పినాకపాణి గారు ఆ ఇంటిని శరత్ చంద్ర కోసం తీసుకున్నారు. ఆ రోజే శరత్ ఆ ఇంటికి మారాడు. ఒక నౌకరు పిల్లవాడిని మహీధర్ రావు గారు సమకూర్చారు. ప్రీతి తండ్రితో పాటు వాళ్లతో కలిసి ఆ ఇంటిని చూడ్డానికి వెళ్ళింది. ఇల్లు పెద్దదే, చాలా విశాలంగా ఉంది. డ్రాయింగ్ రూమ్, ఆఫీస్ రూమ్, ఫర్నిచర్తో సహా అంతా అమర్చబడి ఉన్నాయి. పినాకపాణి గారు చెప్తే వినలేదు. ఇంత పెద్ద ఇల్లు నాకు అనవసరం, నాకు ఒక్క గది చాలు. ఆఫీస్ రూమ్ చూస్తూ అన్నాడు శరత్. ఈ ఒక్క గదిలో ఎలా ఉంటారు? ఆశ్చర్యంగా అడిగింది ప్రీతి. ఇంత గదిలో కాపురాలతో ఉండడం నాకు తెలుసు అన్నాడతను. ప్రీతి ఇంటికి వచ్చేసింది. పినాకపాణి గారు ఆ ఉదయమే వెళ్లిపోయారు. శరత్ చంద్ర కూడా వెళ్లిపోవటంతో ఆ ఇల్లు నిశ్శబ్దంగా బోసిగా ఉంది. ప్రీతికి తోచటం లేదు. డ్రైవర్ని కారు తీయమని చెప్పింది. గబగబా డ్రెస్అప్ అయి వసంత దగ్గరికి బయలుదేరింది. కారు 10 నిమిషాల్లో వసంత ఇంటికి చేరుకుంది. ప్రీతి కాలింగ్ బెల్ నొక్కింది. 1 నిమిషం తర్వాత తలుపు తెరుచుకుంది. వసంత వచ్చి తీసింది. ప్రీతిని చూడగానే 1 నిమిషం తెల్లబోయినట్టయింది. ఆ వెంటనే వదినా అంటూ ఒక్కసారిగా కౌగిలించుకుంది. వదినా, లోపలికి రా అంది వసంత. నేను రాను అంది ప్రీతి దర్పం నటిస్తూ. రావా, ఎందుకని? నువ్వు నాకు కనిపించి ఎన్ని రోజులైంది? 2 వారాలు. వసంత బాగా గుర్తు ఉన్నట్టే టక్కున చెప్పింది. 2 వారాలు నువ్వు నా దగ్గరికి రాలేదు, కనీసం ఫోన్ అయినా చేయలేదు. నువ్వసలు ఎలా ఉన్నావో కంటితో చూసిపోదామని వచ్చాను. బాగానే ఉన్నావుగా, ఇక నేను వెళ్ళిపోతాను అంది ప్రీతి. వసంత చప్పున ప్రీతి నడుం చుట్టూ చేయిలు వేసి కదలనీయకుండా బంధించేసింది. వదినా, నా మీద అలగవద్దు ప్లీజ్, మంచిదానివి కదూ. నువ్వు ఎందుకు రాలేదో చెప్పు. ప్రీతి సూటిగా చూస్తూ అడిగింది. వసంత కళ్ళు ప్రీతి కళ్ళని ఎదుర్కోలేనట్టు కిందకి వాలిపోయినాయి. వదినా, వద్దామనే అనుకున్నాను, కానీ తగ్గు స్వరంతో అంది. భర్తగారి సాన్నిహిత్యం వదిలి రాలేకపోయావు అంతేగా అంది. అదేం కాదు, నా దగ్గర బుకాయించకు. ఇప్పుడైనా ఒప్పుకో. ఒప్పుకుంటేనే పోనీ వసంత ఉన్నమాట చెప్పింది కదా అని సంతోషించి వస్తాను. వసంత తలూపింది. అది అలా ఉండాలి. ప్రీతి లోపలికి వచ్చింది. ఏమిటమ్మా ఈ అవతారం, జడైనా వేసుకోకుండా? పతిసేవ ప్రీతి సరసంగా అంది. ఇప్పుడే వేసుకుందామని అనుకుంటున్నాను, నువ్వు వచ్చావు అంది. మీ అత్తగారు ఆడపడుచులు ఏరి? వాళ్ళంతా బిర్లా మందిర్ వెళ్లారు. మీ ఆయన? ఆయన కూడా. ఏమిటి, నిన్నొక్కదాన్ని వదిలేసా? పాపం, ఎలా వెళ్ళగలిగాడబ్బా? వెళ్ళినా చిత్తం దేవుని మీద ఉండదు, భార్యామణి మీద ఉంటుందిలే. వసు, ఇప్పుడంతా సద్దుమణిగిందా? గొడవలేం లేవుగా? ప్రీతి వసంత భుజం మీద చెయ్యి వేస్తూ అంది. వసంత చూపులు నేల మీదికి వాలినాయి. బాగానే ఉంది వదినా, తగ్గు స్వరంతో అంది.
పోనీలే, నువ్వు రాకపోతే నేను కూడా అదే అనుకున్నాను. వసంతకి అక్కడ సందడిగా, సుఖంగా, బాగానే ఉండి ఉంటుంది. అందుకే రావటం లేదేమో. నేను గుర్తు రావటం లేదేమో. వదినా, నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా నువ్వు గుర్తొస్తూనే ఉంటావు. ప్రీతి వసంత బుగ్గ పట్టుకుని లాగింది. పిచ్చమ్మాయి, ఆ సంగతి నాకు తెలియదా? అయినా నువ్వు కనిపిస్తే కలిగే ఆనందం వేరు కదా. నువ్వు నన్ను చూడ్డానికి రాలేదని కోపం వచ్చినా తను సంతోషంలో మర్చిపోయిందేమో అనిపిస్తే కోపం రాలేదు. అదేం కాదు, దృఢంగా తల తిప్పుతూ అంది. గభాలన లేస్తూ, ఉండు, నీకు కాఫీ తెచ్చిస్తాను అంది. ఏం వద్దు, కూర్చో, ఇలా రా అంటూ వసంత ప్రీతిని వంట ఇంట్లోకి లాక్కు వెళ్ళిపోయింది. ఏమిటి విశేషాలు అంది ప్రీతి గుమ్మానికి ఆనుకొని నిలబడి. పెద్ద విశేషం ఉంది. ఏమిటి? ఈరోజు వినోద్ మా ఇంటికి వచ్చాడు. ఏమిటి? ప్రీతి ఆశ్చర్యపోతూ అడిగింది. అవును, మా అత్తగారి ఆడపడుచుకి మరిది కొడుకట. మా అత్తగారి సంగతి తెలుసుగా, బంధువులంటే చాలు ఇంటికి లాక్కొస్తుంది. నిన్ను చూసేమన్నాడు? ఏమంటాడు? కతుక్కుమన్నాడు. మా అత్తగారు అతని గురించి గొప్పలు చెబుతోంది. ఈ మధ్య 2 సంవత్సరాలు అతని ఇక్కడ లేడట. లండన్లో ఉండి ఈ మధ్య ఇక్కడికి వచ్చాడట. ఆవిడ గొప్ప చెప్పలేమనుకో. ప్రీతి నిట్టూర్చింది. వారం క్రితం అతను హోటల్ బంజారాలో కనిపించిన వైనం వివరంగా చెప్పింది. వసంత శ్రద్ధగా వింది. వదినా, నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే నయం కదూ అంది. ఎందుకు? వినోద్ నోటికి భయపడా అంది ప్రీతి. కాదనుకో, మామయ్య కూడా ఒంట్లో బాగుండడం లేదు. పెళ్ళైతే ఆయనకి నిశ్చింత అంది. నేను సరైన పెళ్లి చేసుకోకపోతే నాన్నకి ఆ నిశ్చింత అనేది ఉండనే ఉండదు అంది. శరత్చంద్ర ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అంది ప్రీతి. అతను వేరే ఇల్లు తీసుకుని ఉంటున్న సంగతి చెప్పింది. వసు, నువ్వు మీ ఆయన ఇంటికి వచ్చేయకూడదు అంది. నేను ఒక్కదాన్నే ఉండలేక బోరు కొడుతుంది. వద్దు వదినా, ఇలా దూరంగా ఉండటమే మంచిది. అలా ఎప్పుడూ ఆశ పెట్టుకోకు అంది వసంత. నువ్వేమిటో చాలా మారిపోయావు వసు. నా దగ్గర వచ్చి ఉండాలంటే ఇష్టపడటం లేదు అంది ప్రీతి. ప్రీతి శరత్చంద్ర ఇంటికి వచ్చింది. పనికుర్రాడు కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం తిరిగేస్తున్నాడు. శరత్ ఇంట్లో ఉన్న జాడ కనిపించటం లేదు. ఏరా, మీ అయ్యగారు లేరా అడిగింది ప్రీతి. ఇంకా కోర్టు నుంచి రాలేదమ్మా. నువ్వేమిటి ఇలా కూర్చున్నావు? పని లేదా అంది ప్రీతి. ఏం పనమ్మగారు, ఉదయం ఒక్కసారి లేచి ఇల్లు ఊడ్చి అయ్యగారు బట్టలు ఉతికితే చాలు, తర్వాత నాకింకేం పని ఉండదు. ఆ దెయ్యం మోగితే జవాబు చెప్పటం తప్ప ఫోన్ చూపిస్తూ అన్నాడు. వంట వంట ఇంట్లో చేయవద్దని అయ్యగారు చెప్పారు. ఎందుకంటే ఆయన ఏ వేళకి వస్తారో ఆయనకే తెలియదు. అసలు ఒక్కోసారి వచ్చేసరికి నేను నిద్రపోతాను. అయ్యగారి దగ్గర తాళం చెవి ఉందిగా, ఆయనే తలుపు తెరుచుకొని వచ్చేస్తారు. నేను పంపిన చట్నీలు ఉన్నాయా అయిపోయినాయా? అస్సలు వాటి మూతలు తెరిస్తే కదండి. ఏది చూడని. ప్రీతి వంట ఇంట్లోకి వెళ్ళి చూసింది. శరత్చంద్ర ఈ ఇంటికి వచ్చిన కొత్తలో తమ ఇంటి పని కుర్రాడు సీనుతో ఈ ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ తెప్పించి పెట్టింది. అందులో ఏదీ కదల్లేదు. తెప్పించినవి తెప్పించినట్టే ఉన్నాయి. పోనీ బయట హోటల్లో అయినా మీ అయ్యగారు భోంచేస్తారా అడిగింది ప్రీతి. నాకు తెలియదమ్మగారు, చెయ్యరనుకుంటా. చేసేటట్టయితే ఒక్కోసారి ఇంటికి వస్తూ బ్రెడ్, బిస్కెట్స్, పళ్ళు ఎందుకు తెస్తారు? ఒక్కోసారి ఆయన తెస్తారు. ఆయన తేవటం మర్చిపోతే నన్ను తెమ్మంటారు. చాలాసార్లు నేను తెస్తాననుకోండి అన్నాడు. బావుంది, చాలా బావుంది అంది ప్రీతి. అంటుండగానే శరత్చంద్ర వచ్చాడు. అతని ముఖం ప్రీతిని చూడగానే ఆనందంగా అయిపోయింది. మీరా, ఎప్పుడు వచ్చారు? ఇంత క్రితమే. అరే, మీరు వస్తారని నాకు తెలియదు. ఫోన్ చేసినట్టయితే తొందరగా వచ్చేవాణ్ణి. మధ్యాహ్నం భోజనంలో మీరేం తిన్నారో చెప్పండి అడిగింది ప్రీతి. నేనా? అతను ఆలోచించాడు. ఆలస్యం చేయకుండా చెప్పేయాలి. ఆగండి, మరీ అంత తొందర పెడితే నేను కంగారులో మర్చిపోతాను. పోనీ ఎక్కడ చేశారో చెప్పండి. మయూర్లో.
ప్రీతి నడుం మీద చెయ్యి ఆయన్నించుకుని చూపుడు వేలు చూపించింది. మీరు మయూర్లో భోంచేశారా? అవును, ఫ్రైడ్, చాలా పీస్ మసాలా చాలా చాలా బాగుంది. ఏమండి, లాయర్ అంటే అన్నింటికీ అబద్ధాలు ఆడువాడు అని అర్థమా? అబ్బబ్బే, ఛీ! లాయర్ అంటే న్యాయశాస్త్రాల్ని సూక్ష్మంగా శోధించి తప్పు చేసిన వాళ్ళని న్యాయానికి న్యాయం చేకూర్చేవాడు అని అర్థం. అయినా ఎందుకలా అడుగుతున్నారు? మీ అబద్ధాలు చూసి నేనా? లేకపోతే ఏమిటండి, మయూర్ హోటల్ మూసి 2 రోజులయ్యింది. అక్కడ వర్కర్స్ తన్నుకున్నారు. ఆ సంగతి మీకు తెలియదేమో, నాకు తెలుసు. అరే అలాగా? అతను గతుక్కుమన్నాడు. మీరసలు భోంచేసి ఉండరు, నిజమేనా? నిజమేనన్నట్టు చూశాడు. చూశారా, అబద్ధం చెప్పారు, మీరే ఒప్పుకున్నారు. అసలు మయూర్ హోటల్లో వర్కర్స్ కొట్టుకోనే లేదు, అది లక్షణంగా నడుస్తోంది. మై గాడ్! ఏమండి, నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే చాలా అసహ్యం. నేను అసలు వాళ్ళని ముఖం కూడా చూడను. నేను వెళ్తున్నాను. ప్రీతి చెరచెరా వెళ్ళబోయింది. ప్రీతి, అతను పిలిచాడు. ప్రీతి ఆగలేదు. ప్రీతి, అతను 2 అంగల్లో గభాల్న వచ్చి ప్రీతి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ప్రీతి, నేను భోజనం చేయలేదని నీతో చెబితే తిడతావేమోనని భయం వేసింది. అందుకని. ప్రీతి అతని వైపు తల తిప్పి చూసింది. అబద్ధం చెప్పి మోసం చేసే కంటే ఆ తిట్లు తినడం నయం కదూ? చూడండి, ఒక్కసారి అబద్ధం చెప్పారనుకోండి, మీరు మళ్ళీ ఎన్నిసార్లు నిజం చెప్పినా నమ్మబుద్ధి కాదు. అది అబద్ధమేమోననే శంక పీడిస్తూ ఉంటుంది. బాధపడటం, ఆ నరకం భరించటం చాలా కష్టం. ప్రీతి ఆ మాటలు చాలా ఖచ్చితమైన స్వరంతో చెప్పింది. ఆ మాటలు పలకటంలో వాడితనం ఉంది. ఆ కళ్ళలో నిజాయితీ, నిర్మోహమాటం, రవంత ఆగ్రహం పరవళ్లు తొక్కుతున్నట్టుగా ఉన్నాయి. శరత్ ఒక్క క్షణం తనని తాను మరచిపోయినట్టుగా, ముగ్ధుడైనట్లుగా ప్రీతి ముఖం చూస్తుండిపోయాడు. ఆత్మవిశ్వాసం ఆ సుందర నయనాల్లో మెరుస్తోంది. మీకు నేను చెప్పింది నవ్వులాటగా ఉందేమో. మనిషి నిజాయితీగా ఉండటంలో తనకి ఎదుటివారికి కూడా చాలా శాంతి, సుఖం ఉన్నాయని నా నమ్మకం. యు ఆర్ కరెక్ట్, అస్పష్టంగా అన్నాడు. అతని చెయ్యి అతనికి తెలియకుండానే ప్రీతి జబ్బ పట్టుకుని కాస్త దగ్గరగా తీసుకుంది. ప్రీతి, ఈ రోజు నుంచి సరదాకి కూడా నేను మీతో అబద్ధాలు చెప్పను అన్నాడు. వాగ్దానం చేయగలరా? చేయగలను. ఎందుకంటే నా ప్రవర్తన మీద, నా మనసు మీద నాకు కంట్రోల్ లేకపోతే నేను ఈ వృత్తిలో నెగ్గుకు రాలేను. ప్లీజ్ లోపలికి రండి, దయించి వెళ్ళిపోకండి. ప్రీతి కళ్ళు తన చేతిని గట్టిగా పట్టుకున్న అరచేతిని చూశాయి. అప్పుడు గాని అతనికి ఒంటి మీదకి స్పృహ రాలేదు. అతని చేతివేళ్లు ప్రీతి జబ్బని మెల్లగా వదిలేశాయి. ప్రీతి లోపలికి వచ్చింది. అతను కూర్చున్నాడు. మీరు ఒక్క క్షణం ఉండండి, నేను మీకు కాఫీ తెస్తాను అంటూ వంట ఇంట్లోకి వెళ్ళింది. ప్రీతి కాఫీతో తిరిగి వచ్చేసరికి అతను బూట్లు మీజోళ్లు విప్పి పక్కన పెట్టాడు. వేలపట్టున మీరు ఇంటికి రారు, ఆ విషయం నాకు తెలుసు. మీ సంగతి నేను ఎరుగున్నానుగా. మీకోసం ఎవరైనా ఇంటి దగ్గర వేచి చూస్తుంటే తప్పక వాళ్ల కోసమైనా వస్తారు. నా మాట విని త్వరగా పెళ్లి చేసుకోండి అంది. అతను చప్పున కిటికీ వైపు తిరిగాడు. అక్కడ కిటికీలో నుంచి పూల మొక్కలు అందంగా కనిపిస్తున్నాయి. ఏమిటి మాట్లాడరు అంది రెట్టిస్తున్నట్టుగా. ఏం చెప్పను? పెళ్లి చేసుకోండి. నన్నెవరు చేసుకుంటారు? ఈ మాట వినగానే ప్రీతి విరగబడి నవ్వింది. భలేవారండి, మీకేం తక్కువని? మీ సంపాదన, మీ రూపం ఎంతమందికి ఉంటాయని? మీరు అనాలే కాని ఆడపిల్లలు 100 మంది మీ భార్యలు కావటానికి పరిగెత్తుకు వస్తారు. నేను హామీ ఇవ్వగలను. ఏమంటారు? నిజమే ప్రీతి, నా సంపాదనను చూసి వస్తారు, కానీ నన్ను చూసి కాదుగా. నాకు రాబోయే భార్య నా సంపాదన చూసి కాదు, నన్ను చూసి ఇతనితో తప్ప ఇంకెవరితో జీవితం బాగుండదు అని నా దగ్గరికి రావాలి. ఎవరో ఒక ఆడపిల్లని చూసి 3 ముళ్ళు వేస్తే భార్య అంటారు. అలాంటి భార్య నాకు అవసరం లేదు. నా మనసు ఎరిగి, నా ఈ గుండెల్లో ఒంటరితనంతో బాధపడే ఈ వ్యక్తిని అర్థం చేసుకుని, నాకు నీడగా తోడుగా నిలిచి, నా జీవితంలో తన ప్రేమ అనే వెన్నెలని పంచి ఇచ్చే అమ్మాయి నాకు కావాలి. ఆ అమ్మాయిని చేసుకుంటేనే నిజమైన పెళ్లి అవుతుంది. అతను ప్రీతి వైపు తిరిగాడు. ప్రీతి అతన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టుగా అతన్ని ఒక కొత్త వ్యక్తిలా విప్పారిన నేత్రాలతో చూస్తోంది.
అలా చూస్తున్న ప్రీతిని చూసి అతను చటుక్కున ఆగాడు. నేను ఎక్కువ మాట్లాడుతున్నానా అన్నాడు. లేదు. ప్రీతి కళ్ళు క్రిందకి వాలినాయి. మరి నేను చెప్పింది అర్థం కాలేదా? ప్రీతి మాట్లాడలేదు. అవును, నిజంగానే అర్థం కాలేదు. ఇన్నాళ్ళు చూసిన శరత్చంద్రలో ఇంకో శరత్ ఉన్నాడు. అతనిలో ఒంటరితనం ఉంది. అతను తోడు కోసం వేచి చూస్తున్నాడు. పెళ్లి అంటే అతను గమ్మత్తైన నిర్వచనం చెబుతున్నాడు. మహీధర్రావు గారు బజార్ నుంచి బట్టలు తెప్పించారు. వాటిల్లో వసంతకి, కామేశ్వరరావుకి ప్రీతి తనే సెలెక్ట్ చేసింది. వాళ్ళ అత్తగారికి జరి అంచు లేకపోతే నచ్చదు. వాళ్ళ ఆడపడుచుకి ఇది బాగుంటుంది అంటూ మహీధర్రావు గారు ఎన్నిక చేశారు. మహీధర్రావు గారు తనే స్వయంగా వెళ్లి వసంతని, కామేశ్వరరావుని, అత్తగారిని అందరినీ పండగకి తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయనతో వసంత అత్తవారెవ్వరూ మనసు విప్పి మాట్లాడలేదు. వసంత మాత్రం ఆయనని చూసి ఎంతో సంతోషపడిపోయింది. కామేశ్వరరావు ఆయనని చూసి కూడా ముభావంగా గదిలోకి వెళ్ళిపోయాడు. వేరే ఇల్లు తీసుకుని ఉండమన్నానని వీళ్ళ అసంతృప్తి అయి ఉంటుంది అనుకున్నారాయన. సంక్రాంతి పండగ వచ్చింది. వసంత, ప్రీతి కలిసి ప్రతి సంవత్సరం బొమ్మలు పెట్టుకుంటారు. అందరినీ పిలిచి చాలా వేడుకగా చేసుకుంటారు. వసంతని 2-3 రోజుల ముందే రమ్మనమని ప్రీతి మరీ చెబుతూ కబురు చేసింది. అయినా వసంత రాలేదు. ప్రీతి తను ఒక్కతే హనుమయ్య సహాయంతో బొమ్మలు సర్దసాగింది. ఇంతలో శరత్చంద్ర వచ్చాడు. ప్రీతి బొమ్మలు సర్దుతూ హనుమయ్యతో అంటోంది, చూసావా హనుమయ్య, వసంత పెళ్లి అవగానే ఎంత మారిపోయిందో. బొమ్మలు ఎంత సరదాగా పెట్టుకునేవాళ్ళం అంటోంది. శరత్చంద్ర రావటం ప్రీతి గమనించలేదు. అతను హనుమయ్యని సైగ చేసి వెళ్ళమని బుట్టలో బొమ్మలు ఒక్కొక్కటే తనే తీసి అందించసాగాడు. ప్రీతి సాధింపుగా అంటోంది, నేనసలు వసంతతో మాట్లాడను. ఆ మాత్రం భర్తకి నచ్చి చెప్పలేదా? అసలు ఈ ఆడపిల్లల్నే అనాలి హనుమయ్య. భర్తకి ఎక్కడ లేని బానిసత్వం చూపిస్తూ ఆయన గారికి ఎక్కడ కోపం వస్తుందోనని బెదిరిపోతూ ఉంటారు. నేనైతేనా, ఈ బొమ్మ వద్దు, ఆ ఏనుగు అంబారీ ఇవ్వు. ఏనుగు అంబారీ ఇస్తున్న చేతిని గమనించిన ప్రీతి తెల్లబోయి చూసింది. ఆ చేతి వేళ్ళు హనుమయ్యవి కావు. గడియారం ఉంది. అందంగా వయసు సిరితో బలంగా ఉన్న ఆ వేళ్లను చూడగానే చటుక్కున తల తిప్పి చూసింది. ఎదురుగా శరత్చంద్ర నిలబడి ఉన్నాడు. మీరా? నేను చూడనే లేదు సుమా, ఎంతసేపైంది వచ్చి అంది. ఇప్పుడే వచ్చాను, మీరు సనుగుడు మూడ్లో ఉన్నారు అన్నాడు నవ్వుతూ. ప్రీతి ముఖం ఎర్రబడింది. చూపుడు వేళ్లు చూపిస్తూ, ఏమండి, మీరు చెప్పండి. వసంత నేను ఇంత పిల్లలప్పట్నుంచి కలిసి ఈ బొమ్మలు పెట్టుకోవటం అలవాటు. వసంతకి కనీసం అదైనా గుర్తు రాలేదు. నాకు తెలియక అడుగుతాను, పెళ్ళైతే అంత మర్చిపోతారా? ఏమో, నాకు తెలియదు. నాకింకా పెళ్లి కాలేదుగా. మీకు పెళ్ళైతే మీరు కూడా అంతేనేమో. అలా అయితే నేనసలు పెళ్ళే చేసుకోనులేండి. అదేమిటి, ఎందుకు? మిమ్మల్ని మర్చిపోవటం నాకిష్టం లేదు, అందుకని. వదినా, ఇంతలో పిలుపు వినిపించింది. ప్రీతి తిరిగి చూసింది. వసంత వచ్చింది. వదినా. వసంత పరుగున ప్రీతి దగ్గరికి వచ్చింది. ప్రీతి కావాలనే ముఖం పక్కకు తిప్పుకుంది. నిన్ననే రావాలని అనుకున్నాను, రాలేకపోయాను. బొమ్మలు పెట్టటం పూర్తయిపోయిందా? పూర్తి అయిపోయిందని వరుసలుగా పేర్చిన బొమ్మల్ని చూస్తుంటే తెలుస్తూనే ఉంది. నిన్న రాలేకపోయాను అంది వసంత. ఈరోజు మాత్రం ఎందుకు వచ్చావు? అసలు నువ్వే వస్తే ఎంత, రాకపోతే ఎంత? నువ్వు రాలేదని ఇక్కడెవరూ ఏడుస్తూ కూర్చోలేదులే అంది ప్రీతి చిరాగ్గా. అదే ప్రతిసారి అయితే వసంత ప్రీతి గడ్డం పట్టుకుని నా మీద కోపం వచ్చిందా అంటూ బ్రతిమలాడి నవ్వించే వరకి వదిలేది కాదు. ఇప్పుడు అలాగే చూస్తూ నిలబడిపోయింది. పెద్ద ప్రేమ నటిస్తూ వచ్చింది అంది ప్రీతి. వదినా, అలా అనకు, దయించి అలా అనకు. నిన్ననే రావాలని నేనెంత ప్రయత్నించానో తెలుసా? చూస్తుండగానే వసంత కళ్ళ నుంచి బొటుపొట నీళ్లు కారినాయి. అసలు నాకి పెళ్ళెందుకు చేశారు? పెళ్ళే కాకుండా ఉంటే నేనెప్పుడు ఇక్కడే ఉండేదాన్ని కదా. నాకీ బాధలే ఉండేవి కావుగా. అవునులే, ఇప్పుడు నేను మీకు అవసరం లేదు, పరాయిదాన్ని కదూ. నాకు పెళ్ళైపోయింది కదూ. అసలు నేను బ్రతికి కూడా అనవసరం. వసంత ఏడుస్తూ బిగ్గరగా అంటూ వీధిలోకి పరిగెత్తింది. ప్రీతి తెల్లబోయింది. వసు, వసు వెనుక నుంచి అరిచినట్టుగా పిలిచింది. నేను రాకపోతే నీకేమీ అనిపించలేదుగా. నీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాన్లే. వసు
ఆగు ఆగు, నిన్నే. ప్రీతి వెంట వెళ్ళింది. హనుమయ్య అట్నుంచి వస్తున్నాడు. హనుమయ్య, వసంతని ఆపు, పట్టుకో అంది ప్రీతి. హనుమయ్య తెల్లబోయిన వసంతని చెయ్యి పట్టుకుని గట్టిగా కదలనీయకుండా ఆపేశాడు. వదులు వదులు, నన్ను వెళ్ళిపోని, నేనెప్పుడు ఈ ఇంటికి రాను, మీ కళ్ళ ఎదుట పడను. నా అంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు, నన్ను వదులు అరిచేసింది వసంత గుంజుకుంటూ. అయినా హనుమయ్య వదల్లేదు. ప్రీతి గబగబా పరిగెత్తుకు వచ్చి వసంత చుట్టూ చేతులు వేసి పట్టుకుంది. వసు, ఏమిటిది, ఏమైంది? ఏం కాలేదు, నా కర్మ, అంతే. ఎవరికి ఏమీ చెప్పలేను, నేను చస్తే పీడా పోతుంది, ఏ బాధలు ఉండవు. నీకేమైనా పిచ్చా? ఏమిటా మాటలు? అవును, పిచ్చే. బాగా పిచ్చెక్కి హాస్పిటల్లో చేరిస్తే నా ప్రాణం హాయిగా ఉంటుంది. వసు, నేను తమాషాగా అన్నాను, ప్రీతి బతిమాలుతున్నట్టుగా అంది. నేను ఏ తమాషాలు భరించలేను, నువ్వు కూడా తిరస్కారంగా మాట్లాడితే అస్సలు సహించలేను. నిన్నసలు ఇప్పుడు ఎవరేమన్నారు? ఎవ్వరు మాట్లాడినా పర్వాలేదు, నేను లక్ష్య పెట్టను. కానీ నువ్వు వసంత ఏడ్చేసింది. వసు, ప్రీతి ఏదో అనబోయింది. శరత్ ప్రీతిని ఆగమని సైగ చేశాడు. వసంత మనసు బాగా లేదులా ఉంది, గదిలోకి తీసుకువెళ్ళు ప్రీతి అన్నాడు. వసంతతో, వసంత, ప్రీతి తమాషాగా అంది, నువ్వు రాలేదని తనకి బాధ. ఇప్పుడే క్షణం క్రితమే నాతో నువ్వు రాలేదని, తనని మర్చిపోయావని అంటుంది. అంతకంటే ఇంకేం లేదు. నువ్వు ఆ మాటలకి జవాబు చెప్పాలి, లేకపోతే ఎదురు తిప్పి ప్రీతిని ఏదైనా అనాలి, అంతేగాని ఈ బేలతనమేమిటి అనునయంగా అన్నాడు శరత్. నా బాధ మీకెవ్వరికీ తెలియదు, ఎవ్వరికీ తెలియదు. భగవాన్, నేనింత నరకం పడుతున్నానో మీకు తెలియదు. నాకు చావాలని అనిపిస్తుంది. వసంత ఏడుస్తూ ఈ మాటలు అంటుంటే తెల్లబోయిన ప్రీతి నిస్సహాయంగా శరత్ వైపు చూసింది. వసంత, లోపలికి వెళ్ళు. ప్రీతి నీ మాటలకు ఎంత బాధపడుతుందో తెలుసా అన్నాడు. రా. ప్రీతి ఒక విధంగా బలవంతంగానే వసంతని చెయ్యి పట్టుకుని తన గదిలోకి లాక్కెళ్ళింది. వసంత అక్కడ మంచం మీద కూలబడింది. ఏమైంది వసు, ఎందుకంత మదన పడుతున్నావు? ప్రీతి వసంత తల మీద చెయ్యి వేస్తూ అడిగింది. వసంత సమాధానంగా ప్రీతి నడుం చుట్టూ చేతులు పెనవేసి ప్రీతి పొట్టలో ముఖం దాచుకుని హిస్టీరియా వచ్చిందాన్లా ఏడవసాగింది. నేను నిన్ను నిజంగా కోపంగా అనలేదు వసు, నా మాట నమ్ము. ప్రీతికి కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. తన మాటలు వసంతని ఇంత బాధ పెట్టాయేమిటి అని ప్రీతి లోలోన తెల్లబోయింది. పండగకి కామేశ్వరరావు, జగదాంబ ఎవ్వరూ రాలేదు. మహీధర్రావు గారు కారు పంపిస్తే తిప్పికొట్టారు. ప్రీతికి చాలా కోపం వచ్చింది. భోజనాలు చేస్తుండగా మహీధర్రావు గారు, వసంత, కామేశ్వరరావు ఆఫీస్లో చాలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని మేనేజర్ చెప్పాడు. ఇష్టం వచ్చినప్పుడు వస్తాడట, పని ఉన్నా చూడకుండా వెళ్ళిపోతున్నాడట. మేనేజర్ పెద్ద ఆయన కదా, ఆయనని గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడట. చూడమ్మా, ఇలాంటి చోట్ల మొహమాటం పనికిరాదు. తన ప్రవర్తన సరిగా లేకపోతే ఆ ఉద్యోగంలోంచి తీసేస్తానన్నానని చెప్పు. తన గౌరవం కాపాడుకొని మా గౌరవం కాపాడితే మర్యాదగా ఉంటుందన్నానని చెప్పు. నువ్వు మొహమాట పడకుండా చెప్పేయి. నువ్వు చెప్పలేకపోతే నేను చెప్పాల్సి వస్తుంది అన్నారు. వసంత అన్నం కెలుకుతూ కూర్చుండిపోయింది. అలాగే అంకుల్, తగ్గు స్వరంతో అంది. ఆ పూట వసంత వెళ్ళిపోతోంది. మహీధర్రావు గారు వాళ్ళకి పెట్టడానికి తెచ్చిన బట్టలు వసంత చేతికి ఇచ్చారు. నువ్వు వెళ్ళి దింపిరా అమ్మా ప్రీతి అన్నారు. అలాగే డాడీ అంది. కారులో వెళ్తుంటే ప్రీతి, మళ్ళీ ఎప్పుడు వస్తావు వసు అని అడిగింది. ఎప్పుడు రావాలని అనిపిస్తే అప్పుడు అంది వసంత. వాళ్ళు ఏమీ అనరా? అన్నా నేను లక్ష్య పెట్టను వదినా. మా వసంత అనిపించుకున్నావు. ప్రీతి నవ్వింది. వసంత ప్రీతి చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకొని కూర్చుంది. అది చూసి నవ్వింది. ఏమిటి వసు ఇది, ఏదో పెద్ద ప్రమాదంలోకి వెళ్ళబోతున్న దానిలా పట్టుకున్నావు అంది. వసంత ప్రీతి మాటలు విని నవ్వలేదు, చేతిని వదల్లేదు. పైనుంచి ప్రీతి చేయిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ, అవును వదినా, నాకేమిటో కానీ ఎప్పుడూ భయం వేస్తూనే ఉంటుంది. నేను నీ దగ్గర ఉన్నప్పుడే నా మనసు నిశ్చింతగా ఉంటుంది. ఇంకెక్కడ ఉన్నా నాకు ఏదో ప్రమాదం ముంచుకు వస్తున్నట్టే ఉంటుంది. ఎంత వద్దనుకున్నా ఈ భయం నా శరీరంలో ప్రతి నరాన్ని వణికిస్తూనే ఉంది అంది. పిచ్చి వసు, నీకు చిన్నప్పటి నుంచి నా దగ్గర అలవాటు. వేరే చోటుకు వెళ్ళాలి అంటే అలా అనిపిస్తుందేమో.
అంతకంటే ఇంకేమీ లేదు. కొద్ది రోజులు అలవాటైతే ఆ వ్యక్తులు కూడా నీకు నాలాగానే అనిపిస్తారు అంది. వసంత దృఢంగా తల అడ్డంగా తిప్పింది. నీలాగానా? ఈ ప్రపంచంలో నీలాగా ఇంకెవరూ ఉండరు. నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది. ఇలా ఉంటుందని తెలిస్తే పెళ్లి చేసుకునేదాన్ని కాదు. చాలే ఊరుకో నవ్వింది ప్రీతి. కారు ఇంటి దగ్గరికి వచ్చి ఆగింది. వసంత కారు దిగుతూ నేను వెళ్ళిపోతాన్లే, నువ్వెళ్ళు వదినా అంది. మంచిదానివే, ఇంతవరకు వచ్చి వాళ్ళకి కనిపించకుండా వెళ్తే ఏం బాగుంటుంది? అసలు భోజనానికి ఎందుకు రాలేదో మీ ఆయన్ని అడుగుతాను అంది ప్రీతి. ఈ మాట వినగానే వసంత చటుక్కున ప్రీతి చెయ్యి పట్టుకుంది. వదినా, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు వాళ్లతో అలాంటి మాటలు మాట్లాడవద్దు. ప్రీతి వసంత ముఖం చూసి తగ్గింది. ఓకే ఓకే, నేనేం మాట్లాడను, సరేనా? నువ్వింత పిరికిదానివి కాబట్టే వాళ్ళు ఆడిస్తున్నారు. పల్ల బిగువన చివరి మాటలు అంది. ప్రీతి వసంత ప్యాకెట్లు పట్టుకున్నారు. ఇద్దరూ కారు దిగి వచ్చారు. తలుపులు మూసేసి ఉన్నాయి. వసంత కాలింగ్ బెల్ నొక్కింది. ఒక్క నిమిషం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఆవిడ వసంతని చూడగానే కళ్ళెర్ర చేసి ఏదో అనపోయి పక్కనున్న ప్రీతిని చూసి ఆగిపోయింది. నమస్కారం పిన్నిగారు, బాగున్నారా అంది. ఆ, బాగానే ఉన్నాను. నాకేమైంది రోగం? విసుగ్గా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ప్రీతి లోపలికి వచ్చింది. కూర్చోవదినా అంది వసంత. ప్రీతి కూర్చుంది. వసంత లోపలికి వెళ్ళి కొద్దిసేపు తర్వాత వచ్చింది. కామేశ్వరరావు లేడా అంది. ఉన్నారు, నిద్రపోతున్నారు. నిద్రపోతున్నాడా? ఇప్పుడా? ప్రీతి ఆశ్చర్యంగా చూసింది. వసంత తల ఊపింది. ప్రీతి వచ్చిందని ఆ ఇంట్లో ఎవరూ వచ్చి పలకరించలేదు. ఇక వెళ్తావా? వసంత తనే అడిగింది. ఏమిటోయ్, వెళ్ళిపోమని తొందర చేస్తావ్? ప్రీతి తమాషాగా అంది. కూర్చో కూర్చో అంది వసంత. నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదులే, వెళ్తున్నాను. 3 రోజుల తర్వాత పతి విరహం అనుభవించి వచ్చావుగా, మీ ఆయనతో కబుర్లు చెప్పుకో. ప్రీతి కొంటెగా చూస్తూ లేచింది. వసంత కారు వరకి వచ్చి సాగనంపింది. వస్తాను, నువ్వే వీలు చూసుకొన్రా అంది ప్రీతి. వసంత తల ఊపింది. కారు కదిలి వెళ్ళిపోయింది. కారులో వస్తుంటే ప్రీతి మనసుకి ఎందుకో అనిపించింది. వసంత ఈ ఇంట్లో సుఖంగా లేదు. ఆ అత్తగారు రాక్షసి. ఎలాగైనా సరే డాడీతో చెప్పి వసంత కామేశ్వరరావు వేరుగా ఉండేట్టు చూడాలి. అమ్మా, బజారు వెళ్తారని అన్నారుగా? డ్రైవర్ గుర్తు చేశాడు. అవును, వెళ్ళాలి. అరే, నా పర్స్ ఏది? ప్రీతి పర్సు కోసం చూసింది. అది ఒడిలో లేదు, సీటు మీద లేదు. డ్రైవర్, కారు వెనక్కి తిప్పు, పర్సు వసంత వాళ్ళ ఇంట్లో మర్చిపోయి వచ్చాను అంది. అయ్యో, చాలా దూరం వచ్చేశాం అనుకుంది. కారు వెనక్కి తిరిగి మళ్ళీ వసంత ఇంటికి వచ్చింది. ప్రీతి కారు ఆగగానే తలుపు తీసుకుని దిగి గబగబా పరిగెత్తుకు వచ్చినట్టు వచ్చింది. తనని హఠాత్తుగా ఇంతలోనే మళ్ళీ చూడగానే వసంత ఎంత ఆనందపడుతుందో అనిపించింది. ఇల్లు 4 అడుగులు ఉండగా బిగ్గరగా అరుపులు వినిపించాయి. తలుపులు దగ్గరికి వేసి ఉంది. ప్రీతి తలుపు తోసుకుని లోపలికి వెళ్ళింది. ఎంతో సంతోషంగా వెళ్లిన ప్రీతి ఒక్క నిమిషం దిగ్భ్రాంతి చెందినట్టుగా అలాగే నిలబడిపోయింది. గది మధ్యగా వసంత క్రిందపడి ఉంది. కామేశ్వరరావు వసంత పుట్ట మీద కాలు నొక్కి పట్టి చేతులతో వసంత కంఠం పిసుకుతూ, ఇంకోసారి ఆ మాట అంటావా, నిన్ను నరికి ముక్కలు చేస్తానే అని అరుస్తున్నాడు. అంటుందిరా, దానికెంత పొగరో నీకేం తెలుసు? వాళ్ళని చూసుకుని అహంకారం, మనం అంటే గౌరవం లేదు. దొంగమొహంది, చంపి పాతరేయ్. ప్రీతికి ఒక్క క్షణం అయోమయంగా తన కళ్ళెదుట చూస్తున్నది కలో నిజమో తెలియనట్టుగా అనిపించింది. మరుక్షణం ఒంట్లో ఉన్న రక్తమంతా ఒక్కసారి మరుగునట్టయింది. ఒక్క అంగలో వచ్చినట్టుగా గభాల్న పరిగెత్తుకు వచ్చి కామేశ్వరరావు జుట్టుని 2 చేతులతో దొరకపుచ్చుకొని పిచ్చి బలం ఉన్నదానిలా యువతలికి లాగింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో యథాలాపంగా ఉన్న అతను వెనక్కి పడ్డాడు. ప్రీతికి ఆ క్షణంలో తను ఏం చేస్తుందో తనకే తెలియనంత ఆవేశంగా అయిపోయింది. కాలు చెప్పు తీసి, రాస్కెల్, స్కౌండ్రల్, యూ బీస్ట్, ఐల్ కిల్ యూ అతని ముఖం మీద తల మీద అందిన చోటల్లా ఎడాపెడా కొట్టసాగింది. అనుకోకుండా ప్రీతి రావడం, వస్తూనే తన కొడుకుని జుట్టు పట్టుకుని పీకి ఎడాపెడా చెప్పుతో కొట్టడం చూసి జగదాంబ నిలువుగుడ్లు పడినట్టు చూసింది. మరుక్షణమే నిలువుగుడ్లు పడినట్టుగా చూసి, అమ్మో అమ్మో, నా కొడుకుని కొడతావటే, నీ నోరు పడా అంటూ ప్రీతిని ఆపటానికి వచ్చింది. ప్రీతి చెప్పుతో ఆవిడ ముఖం మీద ఠపీమని కొట్టింది.
చెప్పుకున్న హై హీల్ ఆవిడ మూతికి తగలటంతో అమ్మో అంటూ ఆవిడ గావు కేక పెట్టింది. తలుపు తెరిచి ఉంచిన గుమ్మంలో నుంచి ఈ దృశ్యం చూసి డ్రైవర్ పరిగెత్తుకు వచ్చాడు. అప్పటికే కామేశ్వరరావు ప్రీతి మీదికి కలబడబోతున్నాడు. డ్రైవర్ గభాల్న వచ్చి కామేశ్వరరావుని వెనక నుంచి నడుం వాటేసుకుని ఆపాడు. అప్పటికి నేలమీద పడి ఉన్న వసంత లేచింది. వదిన దగ్గరికి వచ్చింది. వసంత జుట్టు చెదిరిపోయి ఉంది. చెమటకి ముఖాన బొట్టు చెదిరిపోయి ఉంది. కళ్ళు వాచి ఉన్నాయి. బుగ్గల మీద చేతివేళ్లు వాతలు చారలు తీరి కనిపిస్తున్నాయి. వసంతని అలా చూస్తుంటే ప్రీతి గుండెలు పిండినట్టయింది. వదిన వసంత ప్రీతిని కౌగిలించుకుంది. మరుక్షణంలో బావురుమంటూ ప్రీతిని పసిపిల్లలా హత్తుకుపోయింది. ప్రీతి చెప్పు కింద పడేసి కాలికి తొడుక్కుంది. మనం ఇక్కడ ఒక్క క్షణం ఉండవద్దు, ఇంటికి వెళ్ళిపోదాం పదా, ముఖాన చెమట తుడుస్తూ అంది ప్రీతి. వసంతని భుజాల చుట్టూ చెయ్యి వేసి తీసుకువెళ్తుంటే వెనక నుంచి జగదాంబ అరిచింది. నువ్వు వెళ్ళావంటే మళ్ళీ ఈ గడపలో అడుగు పెట్టనీయను, జాగ్రత్త. ప్రీతి వెనక్కి తిరిగి ఆవిడ వైపు తీక్షణంగా చూస్తూ వసంత ఇక్కడికి వస్తుందనుకుంటున్నావా మళ్ళీ అంది. ఇద్దరూ కారెక్కగానే డ్రైవర్ పరుగున వచ్చాడు. అప్పటికే ఆ కేకలు విని ఇరుగు పొరుగు ప్రోగయ్యారు. పోవే పో, నువ్వు పోతే నా కొడుక్కి రెండో పెళ్లి చేస్తాను. రెండో పెళ్ళ, జైల్లో మీ ఇద్దరూ జపం చేస్తారు అంది ప్రీతి. కారు కదిలింది. వదిన వసంత ఏదో చెప్పబోయింది. ప్రీతి వసంతని ఒళ్ళోకి లాక్కొని నువ్వింకేమీ మాట్లాడవద్దు, ఏమీ చెప్పవద్దు, నాకంతా తెలిసింది. చెప్పాల్సిందేమిటో జరగాల్సిందేమిటో నేను చూస్తాను అంది. వదిన ఈరోజు నువ్విలా రాకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. ప్రీతి ఒడిలో తలదించుకొని వసంత ఏడ్చేసింది. అవును వసు, అవును. ఈరోజు మనిద్దరం చాలా అదృష్టవంతులం. నేను పర్సు మర్చిపోయి వెనక్కి రాకపోయి ఉంటే ఏమయ్యేదో. నా చావు కబురు నీకు ఈ సాయంత్రానికో తెలిసి ఉండేది. అలా అనకు వసు, ఒళ్ళు గగురు పొడుస్తుండగా అంది ప్రీతి. ప్రీతి కళ్ళ ముందు నుంచి ఆ దృశ్యం చెరిగిపోవటం లేదు. గది మధ్యగా వసంతని క్రింద పడేసి మోకాలు పుట్టమీద నొక్కిపట్టి కంఠం పిసుకుతున్నాడు. మై గాడ్, వసంతని చంపేస్తున్నాడతను. తను రావటం ఇంకో 5 నిమిషాలు ఆలస్యమైతే వసంత అన్నమాట అక్షరాలా జరిగి ఉండేది. ప్రీతి వసంత తలని తీసి గుండెలకి అదుముకుంది. వాతలు తేలి ఉన్న వసంత ముఖం చూస్తుంటే ప్రీతి హృదయంలో మళ్లీ అగ్నిపర్వతం రద్దలైపోతోంది. పెళ్లికి ముందు వాళ్ళు చెప్పిన తీయటి మాటలు గుర్తుకు వచ్చినాయి. ఎంత మోసం! తమని మోసం చేసి వాళ్ళు సుఖంగా ఉండగలనని అనుకుంటున్నారు కదూ. త్వరలోనే తెలిసి వస్తుంది. ప్రీతి పల్ల బిగువన అనుకుంది. ఈ రాక్షసులకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి. వసంతని వాళ్ళ ముఖాలు కూడా మళ్ళీ చూడనీయకూడదు. వెధవ పెళ్లి, ఛీ, అది పెళ్ళా, కటిక నరకం. కాని వాళ్ళ సంగతి తెలిసిన తర్వాత వసంతని అక్కడికి ఎవరు పంపిస్తారు? ప్రీతి శరత్చంద్ర కలిసి వసంతకి ఎలా న్యాయం చేస్తారో నెక్స్ట్ పార్ట్లో విందాం. మీరు మొదటిసారిగా నా నవలలు వింటుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.